హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్లా మా ఊరి వంటలు. హాయ్ అండి అందరికీ. హలో, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? నేను మీకు ఇవాళ గోంగూర రోటి పచ్చడి చేయడం ఎలాగో చూపిస్తున్నాను చూడండి. ఎండుమిర్చి ఒక 10-15 ఉంటాయండి. అది 2 కట్టల గోంగూర అండి. ముదురుదేను, లేతది కాదు. ముదురుది కాబట్టి మనం ఎండుమిర్చి ఎక్కువగా వేసుకోవాలి. కారం ఎక్కువగా వేసుకుంటేనే పులుపు ఉండదండి. లేతదైతే ఎండుమిర్చి తక్కువ వేసుకోవాలండి. లేతది కాబట్టి పులుపు ఉండదు, ముదురుది కాబట్టి పులుపు ఉంటుంది. చూసారు కదా, ధనియాలు, ఒక చిటికెడు మెంతులు, ఒక చిటికెడు ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను అదే ఎండుమిర్చిలో. కొద్దిగా లైట్గా ఆయిల్ పోసుకొని ప్యాన్ పెట్టుకొని తర్వాత మనం తీసుకున్న ధనియాలు, ఎండుమిర్చి కూడా దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. వాటిని బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి. మరీ ఫ్రై చేయబాకండి, బ్లాక్గా అయిపోతాయి. నల్లగా వచ్చాయంటే మాడు వాసన వస్తుంది. ఒక మాదిరిగా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం గోంగూర కూడా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, నేను బాగా వేగించుకొని అవి పక్కన తీసి పెట్టుకున్నాను. మనం గోంగూర కూడా తీసుకొని కడుక్కొని నీట్గా, అది మట్టిగా ఉంటుందండి, క్లీన్ చేసుకోవాలి. చూడండి, శుద్ధంగా క్లీన్ చేసుకొని అలాగే చూసారు కదా, ఆ ప్యాన్లో వేసుకున్నానండి. ప్యాన్లో వేసుకొని బాగా గోంగూర కూడా బాగా ఉడికేలాగా బాగా కుక్ చేసుకుందాం. గోంగూర బాగా కుక్ అవుతేనే అండి బాగా పచ్చడి దంచుకోవచ్చు. చూడండి, బాగా కుక్ చేసుకుంటున్నాను. అది బాగా వేగనిచ్చేదాకా చూద్దాం. చూడండి, బాగా వేగింది. చూసారు కదా, బాగా దగ్గర పడింది. ఇప్పుడు మనం అది బాగా ఫ్రై అవనిచ్చి దించుకున్నామండి. చూసారు కదా, అలా చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు పచ్చడి నూరుకుందాం. పచ్చడి నూరుకున్న తర్వాత చూపిస్తాను నేను. ఉప్పు సరిపడా తీసుకోండి, దాంట్లోకి ఉప్పు సరిపడా తీసుకోండి. ఆనియన్ ఒకటి వేసుకోండి. ఆనియన్ వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. టేస్ట్కి ఆనియన్ వేసుకోండి. చూడండి, పచ్చడి ఇలా దంచుకున్నాను నేను. దంచుకుంటేనే రుచిగా ఉంటుందండి. గోంగూర పచ్చడి మిక్సీ వేస్తే పేస్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం ఆయిల్ పోసుకొని తిరగమాత పెట్టుకుందాం. ఆయిల్ పోసుకొని నేను పప్పు దినుసులు వేసుకుంటున్నాను. చూడండి, ఆవాలు, చిటికెడు మెంతులు, చిటికెడు జీలకర్ర వేసుకున్నానండి. ఆవాలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే తిరగమాత కాబట్టి. చూసారు కదా, ఆవాలు ఆయిల్లో వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా లైట్గా ఎక్కువగానే పోసుకోండి ఆయిల్, ఎందుకంటే 2-3 రోజులు నిల్వ ఉంటుందండి ఆ పచ్చడి. లేదంటే ఒక వారం రోజులు కూడా నిల్వ ఉంటుంది. మనం తినకుండా ఉండించుకుంటే తినేస్తే అయిపోతుంది, అంత రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఒక ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకున్నాను. ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువే దాంట్లోకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇంగువ ఉంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి. ఇంగువ లేకపోతే ఏదో లేనట్టు ఉంటుంది. ఎంతైనా గోంగూర పచ్చడి కదా, అసలు ఈ నెల్లూరులో ఈ గోంగూర పచ్చడి అంటే స్పెషల్ అండి. గోంగూర పచ్చడి, బెండకాయ తాలింపు చేసుకొని తింటే దాని రుచే వేరేగా ఉంటుంది. ఎండు చేప అయినా పర్వాలేదండి. ఎండు చేప వేయించుకొని దాంట్లో నంచుకుంటూ తింటే